తో మారుమోగిపోతున్నాయి. భక్తులంతా కూడా వినాయక చతుర్థి పండుగను దేశవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రస్తుతానికి ఒకసారి ఖైరతాబాద్ వెళదాం. భారీ గణేశుడి దగ్గర అసలు ప్రజల కోలాహలం ఎలా ఉంది, భక్తులు ఎలా ఉన్నారు, అక్కడ పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాలు తెలియజేయడానికి మా రిపోర్టర్ వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, గుడ్ ఈవినింగ్. ప్రస్తుతానికి గణేశుడి దగ్గర, భారీ గణేష్ దగ్గర తొలి రోజు భక్తుల కోలాహలం ఎలా ఉంది, ఏమిటి పరిస్థితి? రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న విగ్రహాల వద్ద పొద్దునుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతి దగ్గర ఉన్నాయి. మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తు నుంచి పోటీ వస్తున్నారు. అయితే ఈసారి శ్రీశక్తి పీఠ శివనాగేంద్ర మహాగణపతి రూపంలో ఈ స్వామి కనిపించున్నారు. అయితే గత సంవత్సరం 59 అడుగులు ఉండేవారు స్వామి. ఈసారి 58 అడుగులు 28 వెడల్పుతో మొత్తం భక్తులకి పూజలు అందుకున్నాడు స్వామి. అయితే కొద్దిసేపటి క్రితమే జబర్దస్త్ టీం అంతా కూడా వచ్చి వీళ్ళందరూ కూడా దైవుల్ని బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు. మనం లైవ్లో చూస్తున్నాం క్లియర్గా. అయితే పొద్దు నుంచి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. పొద్దున్నే గవర్నర్ దంపతులు ఇద్దరు వచ్చి కూడా ఈ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. అయితే ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాదాపు 3 లైన్లో కిలోమీటర్ల మేరకు భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మనం ఫ్రేమ్లో చూసుకోవచ్చు. మొత్తం జబర్దస్త్ ఫ్రేమ్ రవి, అదేవిధంగా అభి ఇద్దరు కూడా వచ్చి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. అయితే ఇక్కడ మొత్తం ఉదయం నుంచి భక్తులు అయితే కూడా భారీగా తరలి వస్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకున్నారు. భయ్య, చెప్పండి, స్వామిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి కంపల్సరీ మేము చూస్తాం వినాయకుడిని. చాలా ఇంత పెద్ద వినాయకుడు చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ చేసిన వాళ్ళు కూడా చాలా కష్టపడి చేస్తారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది మేము ఇక్కడ రావడం కూడా. లాస్ట్ ఇయర్ వచ్చారు ఇక్కడ? ఎవరి వస్తుంటారా? సిన్స్ 5-6 ఇయర్స్ నుంచి కంపల్సరీ ఇక్కడ రావడం జరుగుతుంది వినాయకుడిని చూడడానికి. భారీ వినాయకుడిని చూడడానికి కంపల్సరీ వస్తాం మేమంతా. ఈ భారీ వినాయకుడిని చూడడానికి ప్రతి ఇయర్ వస్తామని కూడా చెప్తున్నారు. అయితే మొత్తం చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వస్తున్నారు. సార్ చెప్పండి, ఎవరి ఇయర్ వస్తుంటారు ఇక్కడికి? ఎవరి ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి వస్తున్నాం. చాలా మంచిగా ఉన్నది. ఫీల్ గుడ్ ఉంది, వెరీ గుడ్. మొత్తానికి చాలా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మొత్తం చెప్తున్నారు. మొత్తం మనం క్లియర్ చేసుకోవచ్చు. మొత్తం దాదాపు కిలోమీటర్ల మేరకు ఇక్కడంతా కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. భయ, చెప్పండి, ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? ఓకే, మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా సెక్యూరిటీ విషయం గురించి కూడా మొత్తం పోలీసు అటు అదేవిధంగా కమిటీ, ఆలయ కమిటీ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు ఆలయ కమిటీ మొత్తం 300 మంది వాలంటీర్లతో మొత్తం అంతా కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. మొత్తం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా పొద్దు నుంచి కూడా ఇక్కడ ఆలయ కమిటీ అంతా కూడా చాలా పకడ్బందీగా అంతా కూడా ఇక్కడ వ్యవహారాలంతా కూడా చూస్తూ వస్తుంది. అయితే మనతో పాటు ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. భయ, చెప్పండి, ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇక్కడ రావడానికి చాలాసార్లు వచ్చాము. ఈసారి అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. అంతే. ఎవరి ఇయర్ వస్తుంటారు ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. భయ, చెప్పండి, అసలు ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో వచ్చాము. ఇవాళ ఫస్ట్ డే రెస్ట్ ఉండదని అనుకున్నాం, కానీ చాలా రెస్ట్ ఉన్నారు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మొత్తం ఫ్యామిలీతో పొద్దున పూజ కంప్లీట్ చేసుకుని ఇవాళ వచ్చాము. మా బాబు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. దండం పెట్టుకున్నావు దేవుడికి? చెప్పు ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. మొత్తంగా చూసుకున్నట్టు కూడా చిన్న పిల్లలందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం ఖైరతాబాద్ గణేశుడు ఏమన్నా కోరిక కోరుకుంటే అదంతా కూడా నెరవేరుతుందని చెప్పి కూడా అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే ప్రతిసారి ఈ మహాప్రసాదం ఏదైతే లడ్డు ఉందో ఆ లడ్డు ప్రసాదం అంతా కూడా స్వామివారి చేతిలో పెట్టేవారు. కానీ ఈసారి తాపేశ్వరం నుంచి తీసుకొచ్చిన 500 కేజీల లడ్డు స్వామివారి పక్కన పెట్టారు. మొత్తం అంతా కూడా పకడ్బందీ. ఈసారి అయితే కూడా ప్రసాదం కోసం కూడా ఎవరికి దొరికితే వాళ్ళ అదృష్టవంతులను కూడా చెప్తున్నారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు క్లియర్గా. ఇప్పుడే కొద్దిగా ఈవినింగ్ అవుతున్న నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఇక్కడ భక్తులందరూ కూడా భారీగా తరలి వస్తున్నారు. ఇక్కడనే కదా హైదరాబాద్ నగరంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో వినాయకులు కూడా దర్శించుకోవడం కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయితే ఇంకా మనం కొంతమంది అలా తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? వినాయకుని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. వస్తుంటారా? 5 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అమ్మ మీరు చెప్పండి, వినాయకుడిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? వినాయకుడిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? వినాయకుని చాలా బాగున్నారు, భారీ ఎత్తులో ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. వినాయక శుభాకాంక్షలు అందరూ.
మొత్తంగా చూసుకున్నట్టు కూడా ఉదయం నుంచి భక్తులంతా కూడా భారీగా తరలి వస్తున్నారు. మొత్తం మనం క్లియర్గా చూసుకోవచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా చూసుకోవచ్చు. మొత్తం దాదాపు ఉదయం నుంచి అందరూ కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కూడా జబర్దస్త్ ఫేమ్ అంతా కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని ఆశీస్సులు తీసుకున్నారు. వాళ్ళతో పాటు మొత్తం మతానికి అతీతంగా ఫారినర్స్ అందరూ కూడా భారీగా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఆలయ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా పరీక్షిస్తున్నారు. మొత్తం క్యూలో ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. మొత్తం మనం చూసుకోవచ్చు క్లియర్గా మొత్తం స్వామివారిని కూడా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి కూడా మంత్రి ఈటల రాజేందర్ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మనం చూసుకోవచ్చు క్లారిటీగా మొత్తం అక్కడ విజువల్లో చూసుకోవచ్చు. మొత్తం అందరూ కూడా పొద్దున్న నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. అయితే చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడికి అందరూ కూడా తరలి వస్తున్నారు. మనం విజువల్లో చూసుకోవచ్చు. చెప్పండి, చూసావా వినాయకుడిని చూసావా? గణేశుని చూసావా? ఏమనిపిస్తుంది చాలా బాగుంది. మేడం? ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. మేడం చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, ఏర్పాట్లు బాగా చేశారు. వినాయకుడు లాస్ట్ టైం కూడా చూసామండి, అప్పుడు రష్ లేదు, ఇప్పుడు కొంచెం రష్ ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? సార్ ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. మేడం మీరు చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి. పార్కింగ్ కూడా బాగా ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు మా కారు ప్రాబ్లం అయ్యేది, కార్ పార్కింగ్ ప్రాబ్లం అయ్యేది, ఇప్పుడు బాగుంది, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. మీరు చెప్పండి. ఇక్కడ అన్ని బాగున్నాయండి, ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. ఇక్కడ అదే చాలా ఇయర్స్ తర్వాత వచ్చాము చూడడానికి కూడా. మొత్తంగా చూసుకున్నట్టుగా మహిళలు చిన్నారులు ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం స్వామివారిని దర్శించుకున్నారు. మనం చూసుకోవచ్చు మొత్తం చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. అయితే మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణేష్కి ఈటల రాజేంద్ర కూడా జాయిన్ అవుతున్నారు. అయితే ఉదయం నుంచి కూడా భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున క్యూ కడతారు. అయితే ఇప్పుడు ఇంకా రష్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర భక్తులతో కిటకిటలాడుతుంది. రమణ.